ఇక్కడ మీరు ఒకటి చెప్పారు, ఏదో చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటుంటాము, మాకు వేరే అవినీతి చేయాల్సిన అవసరం లేదు. ఈ కాంట్రాక్ట్ పనుల్లో బాగానే గాలిమరలకు సంబంధించి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మనుషులు పనులు చేయడానికి వస్తే ఆ పనులు మీరే చేయాలంటూ మీ వర్గీయులు వాళ్ళు కలిసి కొట్టుకున్నారు, దీంతో పెద్ద పంచాయతీ కూడా జరిగింది అనేది కూడా అప్పుడు అపవాదం. కానీ కొట్టుకోండేది లేదు, ఏమీ లేదు కానండి. ఇక్కడ మాకు కంకర మిషన్ ఉంది, మెటీరియల్ అంతా మాకు అందుబాటులో ఉంది, మేమే చేస్తామన్నా అని చెప్పి పంపించడం మేమే చేస్తామన్నా. మేము వాళ్ళకంటే బెస్ట్ కోట్ మేము ఇచ్చాము. వాళ్ళకంటే బెస్ట్ కోట్ మేము ఇచ్చిన తర్వాత మామూలుగా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎవరు తక్కువ చేస్తే వాళ్ళ వైపు వెంటబడే అవకాశాలు ఉంటాయి. మాకు కంకర మిషన్ ఉండడము ప్లస్ స్థానికంగా ఉండడం వల్ల మాకు కొన్ని ఎక్స్పెన్సెస్ తగ్గుతుంది. వీ కెన్ కోట్ బెస్ట్ కోట్ ఇస్తాం మేము. ఏదో మా తమ్ముడు కాంట్రాక్టర్, మేము కాంట్రాక్టర్గా ఉండడం వల్ల, తమ్ముడు చేసుకుంటూ ఉండడం వల్ల మేమేదో 20 గాలిమర్లు ఉంటాయండి, 22 4 కోట్ల పని అండి. ఆ 4 కోట్ల పనికి మేము కొట్టుకోవాల్సిన అగత్యమైతే లేదు. ఉన్న మెటీరియల్ అమ్ముకోవడానికి మాకు అన్ని మిషనరీ అంతా ఉంది. మాకు ఎనీహౌ 10 సంవత్సరాల నుంచి కంకర మిషన్ నడుపుకుంటున్నాము. వాటి మిషనరీ ఎంత ఉంది, మేమే పని చేసుకుంటామని చెప్పుకుంటే కొట్టుకోవడం అనేది ప్రశ్నే ఉత్పన్నం కాదు. అక్కడేమి వేరే రకంగా వచ్చి ఏదైనా టెండర్లకు వచ్చి ఇచ్చేసి అడ్డం పడి మాకు చేయాల్సిన అగత్యమూ లేదు. అంతకుముందు కూడా అందరూ చేసిపోయారు. ప్రభాకర్ చౌదరిలే కాదు, అంతకుముందు చేసిపోయారు, అందరూ చేస్తున్నారు. నాకు కంకర మిషన్ అందరూ ఉన్నాయి, నావే ఉన్నాయి కదా, మేమెందుకు చేయకూడదని మేము చేసుకుంటామని చెప్పుకోవడం తప్పితే దాంట్లో ఇంకా మళ్ళీ కొట్టుకోవడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని. ఇక్కడ మామూలుగా మా కంకర మిషన్కి ఆనుకునే వర్క్స్ వచ్చాయి. నాకు ఇక్కడ కళ్యాణదుర్గం ఆనుకొని కంకర మిషన్ ఉంది. అక్కడ దాంట్లోనే తయారయ్యే ప్రోడక్ట్ని దాంట్లో వేరే వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచో చేస్తున్నారంటే మేము అడిగాం, మేమే చేసుకుంటామంటే మాకు యూ కెన్ కోట్ బెస్ట్ కోట్, మీరు వాళ్ళకంటే తక్కువ ఇస్తే మీకే ఇస్తామంటే మేము ఇంకా తక్కువ కోట్ చేసి మేమే చేసామంతే. దానికి మించి దాంట్లో ప్రత్యేకంగా కొట్టుకోవాల్సినంత అగత్యం లేదండి దాంట్లోన. ప్రస్తుతం నగరాన్ని సుందరీకరించడానికి కావచ్చు, రోడ్డు వెడల్పు చేయడానికి కావచ్చు, ఏదైనా ఒకటి అనుకోండి, అంటే రోడ్ వైండనింగ్ అయితే జరుగుతుంది. ఈ రోడ్ వైండనింగ్ పనుల్లో భాగంగా రోడ్లన్నీ వేస్తున్నారు. అయితే రోడ్లను ఎవరైతే పనులు చేపట్టారో కాంట్రాక్టర్లు, వాళ్ళు కమిషన్లు ఇచ్చిన వారికి, అంటే రోడ్డు కొలతలు వేయడంలో ఎక్కువ కమిషన్లు ఇవ్వరు, వారికి తక్కువ వేస్తున్నారు మీరు అధికారుల చూపించి అంటున్నారు. దానికి మీ సమాధానం ఏమంటారు? ఏమండి, మేము ఈ పని చేయడమే ప్రజా అభిప్రాయం మేరకు చేస్తున్నాము. మేము అందరితోనే కొట్టించే ఎవరు వాళ్ళ గవర్నమెంట్ స్థలం ఏం లేదండి. అక్కడ వాళ్ళ యొక్క ప్రైవేట్ స్థలంని వాళ్ళని నచ్చజెప్పి ఒప్పించి, నాయన మీరు కొట్టుకుంటే మీ బిల్డింగులకు విలువ పెరుగుతుంది, నాయన కళ్యాణదుర్గానికే విలువ పెరుగుతుంది సుందరీకరణ జరిగిన తర్వాత. ఈరోజు మీరు ఇన్ని చేస్తున్నారు, కానీ ఏ రోజుటికైనా పెట్టుకోక తప్పదు. మీకు డబ్బు మేమేమి గవర్నమెంట్ నుంచి డబ్బు కట్టి నష్టపరిహారం కట్టించకుండా కొట్టామండి అంటే మా చిత్తశుద్ధి ఇక్కడ మీరు ఆలోచించాల్సిన అంశం ఉంది. అంటే అలాంటప్పుడు మేము వాళ్ళతో డబ్బు తీసుకుని చేసేయాల్సిన కర్మ ఎవరికి ఉంటుంది? ఎవరు ఇస్తారండి? అసలు మేము కొట్టమంటే కానీ ఏమనే పరిస్థితి లేదండి. అక్కడ మేము కొట్టమంటే ఏమనే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏముంటుందండి దానికి? అందరూ వాళ్ళ ఆమోదయోగంతోనే ఇంత కొలత పెట్టి కొట్టించాము. గవర్నమెంట్ స్థలమే లేదు అక్కడ, ఎక్కడ కూడా R&B స్థలం ఒక రోడ్లో ఉందంతే. మిగతా అంతా ప్రైవేట్ ప్రాపర్టీస్ అండి. వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీని వాళ్ళు వదులుకున్నారంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ అండి, డెవలప్మెంట్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్తో వాళ్ళు వదులుకున్నారు. కానీ దాంట్లో మళ్ళీ చూడండి, ఏదన్నా కానీ ఒక లైన్ చూస్తే కనిపిస్తుంది, ఇక్కడ ఫ్రాడ్ జరిగింది, ఇక్కడ ఫ్రాడ్ జరగలేదని. కొంతమంది అడ్డపడి ఉండొచ్చు, 4-5 మా పార్టీ కానోళ్ళు అడ్డుపడి ఉండొచ్చు. అడ్డుపడినట్టు ఇంకా ఏం చేయలేదు. మేము అక్కడ దాకా ప్రింట్ చేసేసి వదిలేద్దామని ఊరికే ఉన్నాం తప్పితే, ఏదో 4-5 ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళంతా వాలంటరీగా వాళ్ళే కొట్టుకున్న తర్వాత దీంట్లో కమిషన్ల ఎందుకు? రోడ్ల పనులు జరిగిన తర్వాత కాంట్రాక్టర్ పనులు చేశారు, రోడ్ల పనులు పూర్తయ్యాయి అంటే కొలతలు వేయాలి, ఎవరెంత పని చేశారనేది. ఆ కొలతల్లో అంటే కాంట్రాక్టర్లు ఎవరైతే మీకు కమిషన్లు ఇచ్చింటే వాళ్ళకి ఎక్కువ, కమిషన్ లేని కాంట్రాక్టర్ తక్కువ కొలతలు చూపించారు, ఇదంతా మారుతి చౌదరి గారే చేస్తున్నారు అని మీ ప్రత్యర్థులు బలంగా బయట ప్రచారం చేస్తున్నారు. వారికి మీరేం సూచన ఇస్తారు, ఏం సమాధానం చెప్తారు? ఒక్కటేనండి, ఎవరన్నా యాజ్ పర్ FMB కొలిస్తే దానికంటే ఏదైనా తక్కువ వస్తే మామూలుగా FMB ప్రకారం FMBలో ఉన్నదానికంటే ఎక్కువ వాళ్ళు ఆక్రమించుకుంటే ఖచ్చితంగా దాన్ని అలాగే వదిలేసి ఖచ్చితంగా మారుతి చౌదరి డబ్బులు తీసుకున్నట్లే. FMB ప్రకారం ఎక్కడైతే లేదో, నేను ఓపెన్ ఛాలెంజ్ అండి, ఎవరైనా వచ్చి కొలవని, ఈరోజు టేప్ పట్టుకుని కొలవని, FMB ప్రకారం అక్కడ ఆక్రమించి ఉండింటే నేను దానికి సమాధానం చెప్తాను. ఎక్కడైనా ఎవరైనా ఏ రోజైనా కానీ నేను ఇదవుతాను. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాం, ఎక్కడ కూడా FMB కాకుండా అడిషనల్గా బిల్డింగుల యొక్క వాళ్ళ స్థలాలు ప్రైవేట్ ప్రాపర్టీస్ని కూడా వాళ్ళు వాలంటీర్గా ఇచ్చిన తర్వాత
వాళ్ళతో కమిషన్ వ్యవహారం ఏంటండి, ఎలా ఇస్తారండి, ఎలా అనుకుంటారండి, ఎలా ఆరోపించడానికి ఏమీ లేకున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, చెట్టున్న కాయకే రాళ్ళ దెబ్బలు పడతాయండి, ఊరికే ఉంటే ఏం పడదు, ఏదైనా అభివృద్ధి చేస్తేనే కదా, ఏమీ చేయకుండా ఊరికే ఉంటే ఏమీ రాదు. వాళ్ళ ప్రాపర్టీ కోల్పోయి వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ కమిషన్లు గోకితే we won't face the election in future అండి. ఎట్లా ఎన్నికల్లో మేము ఎలా వెళ్తామండి, వాళ్ళ ముందుకు వెళ్ళాలండి, త్వరలో వెళ్ళాలండి. నేను ఎమ్మెల్యే ఉన్న మనవంతరాయ చౌదరిని, మీరు హై డ్రీమ్ మీడియా చూస్తున్నారు.